తాము 3 ఏళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెచ్సీఈలోని 400 ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఈ 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా ఎవరిని కొనవద్దని చెప్పారు. కాదని ఎవరైనా భూమిని కొంటే తిరిగి తీసుకుంటామని వెల్లడించారు. మళ్లీ తాము చెప్పలేదని ఎవరు అనొద్దని సూచించారు. ఫ్యూచర్ తెలంగాణ, హైదరాబాద్ కోసం ఎంత దాకైనా పోరాడతామని కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. That 400 acres which this government is eyeing like a real estate broker. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్ లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్క్ ను హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ ఒక్క సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. A politician thinks about next election. A statesman thinks about next generation. సీఎం రేవంత్ తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. కోర్టు సెలవులు ఉన్న రోజులు చూసి అరాచకాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. వర్సిటీలో ఫుట్బాల్ ఆట ఆడి భూములపై కన్నేశాడని ఆరోపించారు. విద్యార్థులకు వర్సిటీపై ఉన్న ప్రేమ ఒక ముఖ్యమంత్రికి లేకపోవడం పరిస్థితి అద్దం పడుతుందన్నారు కేటీఆర్. ప్రజాపాలన కానీ చూస్తే మరి ఈరోజు ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది కనీసం అనుమాత్రం కూడా మీరు చేసే ఒక్క పనులు కూడా కనబడతలేదు. ఎంత దుర్మార్గంగా మొత్తం దేశం మొత్తం చూస్తా ఉంది. ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో, జేసీబీలతో మేము పాలకులం, మీరందరూ నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో గల బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి, అసలు గవర్నమెంట్ భూమి ఏంది? రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా, నా భూమి. లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్, నాట్ ద ఓనర్. పీపుల్ ఆర్ ద ఓనర్స్, యు ఆర్ జస్ట్ అ కస్టోడియన్. నువ్వు ధర్మకర్తవు మాత్రమే. ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల సొమ్ము అది.